అండ్ ఈరోజు అయితే నేను వంకాయ కర్రీ చట్నీ చేస్తున్నాను. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. అందులో వంకాయలు వేసుకున్నాను. వంకాయలు చూడండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆయిల్ పోసుకొని 3 డువ్వలు ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకుంటున్నా. మూత పెట్టేస్తున్నాం. ఇంకో 5 నిమిషాల తర్వాత చూడండి. మూత వేసి చూస్తే ఎలా మగ్గాయో వంకాయలు. పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. తర్వాత కొంచెం పసుపు కలుపుతున్నాం. మంచి ఎగినాయి కదా చూడండి. దూరంగా వేగిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు వేసుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత వేసుకోవాలండి. కలర్ నేను తీసుకుంటున్న వంకాయలు, వేగిన వంకాయలకి పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఆయిల్ పోసుకుంటున్నాను. ఇప్పుడు 2 డువ్వలు ఆయిల్ పోసుకోండి. ముందుగా టమాటా 3 పోసుకుంటున్నామండి. ఇప్పుడు చూడండి. 3 టమాటాస్ని కొంచెం 5 టమాటా మూతులు పోసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టేసుకుంటాం. ఇంకో 5 నిమిషాల తర్వాత చూద్దామని కరివేపాకు వేసుకున్నాం. కొంచెం జీలకర్ర, ధనియాలు వేగుతున్నాయి. కలిపి 3 టమాటాలు వేసేస్తున్నాం. ఇప్పుడు 4 ఎల్లిపాయలు గిల్లుకుంటున్నాం. ఇప్పుడు ఎల్లిపాయలు గిల్లుకొని ఎల్లిపాయలు లోపల వేసుకున్నామండి. మూత పెట్టేసుకున్నాం. 5 మినిట్స్ కలిపేసుకుంటాను. చూడండి ఎంత మంచిగా వేగుతున్నాయో టమాటా పచ్చిమిర్చి. ఇప్పుడైతే చూడండి మంచిగా వేగింది కదా. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసుకొని కింద వేయించేస్తున్నాను. ఆలోపు మేము లోకల్కి అడగడానికి కడుక్కుంటున్నాం. లోకల్కి అది టమాటా వేసుకున్నాం కదా. పచ్చిమిర్చి టమాటా మనం వేయించుకున్నట్టు లోకల్ వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కచ్చపచ్చి దంచుకోవాలండి. ఇలా దంచుతున్నాను. చాలా బాగుంటుందండి వంకాయ కూర పచ్చడి. అలా మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మేము వంకాయ వేయించుకున్న ఇంకా ఇదండి ఆయిల్లో అవి లోపల వేసుకోవాలి. రోటి పచ్చడి అంటే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మా పిల్లలు మంచిగా తింటారు, చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కానీ మా అత్తమ్మ వంట రోటి పచ్చడి చేస్తున్నారు. ఇప్పుడేమో ఉల్లిగడ్డ వేసుకొని అందులో ముక్కలుగా చిన్న సైజు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా చేస్తూ ఉంటాం. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే. మా పిల్లలు ఇద్దరు, మా బాబు మా పాప. మా బాబు టేస్ట్ ఇస్తుంది. ఎలా ఉంది సూపర్ ఉందండి. చేనే తాళం పెట్టుకుంటున్నాం. ఆయిల్ పోసుకోవాలి. ఎండుమిరపకాయలు ఆయిల్ వేయడానికి కొంచెం కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. తాలింపులో వేసుకుని ఇప్పుడు
కొంచెం పసుపు వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తాలింపు, మాడిపోతూ ఉంటుంది ఒక్కోసారి. ఇప్పుడు రోటి పచ్చడిలో నా పచ్చడిని అందులో వేసేస్తున్నాను కలర్ తాలింపు పెట్టేసి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఉమ్మడి కుటుంబం వీడియోస్ ఇంకా మీకు పెడతా ఉంటాను. బాబు అయితే టేస్ట్ చేసి చాలా బాగుంది మమ్మీ అంటున్నాడు. సూపర్ అంటున్నాడు. అయిపోయిందండి వంకాయ రోడ్డు పచ్చడి చాలా టేస్ట్ ఉందండి. ట్రై చేయండి ఒకసారి. మా ఉమ్మడి కుటుంబం వీడియోస్ ఇంకో పెడతా ఉంటాను చూడండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్